गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। గోపికలకు పరమానుగ్రహం చేయాలని భగవంతుడు ఇలా వేణు వాయించి వాళ్ళని పిలిచి రాత్రిపూట రాసలీల చేసేదానికి ప్రారంభించారు. రాసలీల చేసేటప్పుడు ఆ గోపికలకు సాత్విక అహంభావం అనేది వచ్చింది కాబట్టి ఆ సాత్విక అహంభాన్ని కూడా పోగొట్టాలి అంటూ ఆ చోట్లోనే అంతర్ధానమయ్యారు. అక్కడ రాత్రి అంతా చుట్టి ఆ గోపికలు కృష్ణుణ్ణి వెతుకుతూ ఉండేటప్పుడు కృష్ణుని దొరకనప్పుడు ఎక్కడైతే కృష్ణుడు ఇలా మాయమయ్యారో ఆ చోటుకొచ్చి అద్భుతమైన గోపికా గీతాన్ని గానం చేశారు. ఆ గానం చేసిన తర్వాత భగవంతుడు అక్కడ సాక్షాత్కారం అయిన తర్వాత ఆ భగవంతుని చూసి పరమానందంతో ఇలా కృష్ణుడితో పాటు సంచారం చేస్తూ ఆ యమున నది ఒడ్డున వచ్చి కూర్చొని ఇలా మాట్లాడిన తర్వాత పైన ప్రభువులు ఏం చేశారంటే బ్రహ్మరాత్ర ఉపావత్తే అంటూ బ్రహ్మదేవుని యొక్క ఒక్క రాత్రి సమంతో ఆ సూర్యుని యొక్క స్విచ్ని ఆఫ్ చేసేసి చంద్రుణ్ణి తలపైన వచ్చి ఉండేలాగా చేసి పూర్ణ పౌర్ణమితో పూర్ణ చంద్రకాంతితో రాసలీలను ప్రారంభించారంట. ఎలాగైతే ప్రభులు ప్రారంభించారంటే అంగనాం అంగనాం అంతరే మాధవ, రెండు గోపికల మధ్యలో భగవంతుడు నారీ నారీ నడుమ మురారి అంటూ రెండు నారీ మధ్యలో మురారి, తర్వాత మురారి మురారి నడుపున నారి, అలాగా అంగనాం అంగనాం అంతరే మాధవ మాధవం మాధవం చే అంతరే అంగనాం అంటూ ఇలా ఉన్నారు. ఎలాగంటే ఒక గోపి ఒక కృష్ణుడు, ఒక గోపి ఒక కృష్ణుడు. అది ఎలా కనబడుతుందంటే రెండు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు ఉండేలాగా, రెండు కృష్ణుల మధ్యలో ఒక గోపిక ఉండేలాగా కనపడుతుంది మనకు. అలాగ భగవంతుడు రాసలీలను ఇక్కడ ప్రారంభించి గోపికలతో పాటు ఇలా క్రీడిస్తూ ఉండేటప్పుడు అక్కడ దేవతా స్త్రీలందరూ వాళ్ళ వాళ్ళ భర్తతో విమానంలో నిలబడుకొని ఇక్కడ ఎలాగైతే వీళ్ళు నర్తనం చేస్తున్నారో అలాగనే వాళ్ళు కూడా నర్తనం చేస్తున్నారంట విమానంలో. తర్వాత గంధర్వులందరూ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భార్యాభర్తలతో కలిసి వాళ్ళు కూడా ఈ రాసలీల చూస్తూ సంతోషపడుతూ పైన నర్తనం చేస్తున్నారంట ఆ గంధర్వులు కూడా. ఆ రాసలీలలో భగవంతుడు ఎలా జ్వలించారు అంటే ఒక పెద్ద స్వర్ణంతో చేసిన ఒక చైన్లో మధ్యలో ఒక మరకత మణి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అలాగ గోపికలు స్వర్ణంలాగా ఉన్నారు, మధ్యలో మరకత మణిలాగా భగవంతుడుంటూ ఇలా నర్తనం చేస్తున్నారు అని చెప్పి ఇలా నర్తనం చేస్తూ ఉండేటప్పుడు కృష్ణుడు అప్పుడప్పుడు పాడతాడు. కృష్ణుడు పాడటం ఆశ్చర్యం కాదు, ఆ గోపికలు కూడా పాడుతున్నారంట. అలాగ గోపికలు పాడేటప్పుడు ఎలాగైతే కృష్ణుడి యొక్క గొంతు విని గోపికలకు సంతోషంగా ఉందో అలాగనే గోపికల యొక్క గొంతు విని కృష్ణుడు సంతోషపడుతున్నాడు. అక్కడ ఆ చోట్లో అంతా ఈ గోపికల యొక్క ఆ గీతం అనేది అన్ని చోట్ల వినపడి ఆ భూమినే పవిత్రమైంది అంటూ ఇలా వర్ణిస్తూ వస్తున్నారు. ఇలా వర్ణిస్తూ వచ్చేటప్పుడు భగవంతుడు ఒక స్వరస్థానం పాడారంట. దాని తగ్గట్టుగా ఇంకొక గోపి ఇంకొక స్వరస్థానం పాడుతుందంట. ఇలా మార్చి మార్చి వీరు విద్వంతుల్లాగా పాడుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుడు ఇంత చక్కగా పాడుతున్నావే, నీకు ఇవన్నీ తెలుసా అంటూ ఆ గోపికను పొగిడాడు. ఇలా పాడుతూ ఉండేటప్పుడు ఇంకొక గోపి ఏం చేసిందంటే, మనం ఒక పాట ఒక తాళంలోనే పాడతాము, అది కాకుండా దాన్ని వేరే ఇంకో తాళంలో చక్కగా పాడింది. అలా పాడినప్పుడు భేష్ అని చెప్పి ఇలాగంతా కూడా నీకు పాడేదానికి తెలుసా అంటూ ఎవరెవరు వాళ్ళ వాళ్ళ యొక్క కళలో దాన్ని చూపించారో అప్పుడు భగవంతుడు వాళ్ళని పొగుడుతూ ఇలా అద్భుతంగా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ రాసలీలను చేస్తున్నారు ప్రభువులు. ఆ గోపికలు నర్తనం చేస్తూ ఉండేటప్పుడు భగవంతుని వచ్చి ఒక గోకి ఆలింగనం చేసుకునిందంట. ప్రభో, వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావే, నువ్వు వెళ్తే మా శరీరంలో జీవం ఉంటుందా? ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతనే మాకు సంతోషంగా ఉంది అంటూ ఇలా అద్భుతంగా భగవంతుడు ఒక గోకి పక్కన ఇంకొక కృష్ణుడు, ఒక గోపిక పక్కన ఇంకొక కృష్ణుడు అంటూ ఎంతమంది గోపికలు ఉన్నారో అంత కృష్ణుడుగా మాడి ఇలా చక్కగా రాసలీల చేస్తున్నారంట. అలా చేస్తూ ఉండేటప్పుడు ఒక గోపికకి చాలా శ్రమంగా ఉన్నిందంట, బాగా చెమట పట్టిందంట. ఆ చెమటను తన చేతితోనే ముఖంలో తుడిచారంట భగవంతుడు. అలా తుడిచేటప్పుడు ఆ గోపికకు భగవంతుని యొక్క స్పర్శం పడిన వెంటనే పరమానందం బ్రహ్మానందం దక్కిందంట. ఇది లౌకికమైన స్పర్శ ఇలాంటిది కాదు కదా. అలాగ భగవంతుని యొక్క స్పర్శ ముఖంలో పడిన వెంటనే పరమానందం దక్కి ఆ గోపిక కృష్ణుని యొక్క పాదారవిందంలో పడింది. కృష్ణ, ఈ పరమానందాన్ని మాకు ఎప్పుడు నీ ప్రసాదించు అని ప్రార్థించిందంట ఒక గోపిక.
ఇలా గోపికలతో పాటు రాసలీల చేస్తూ భగవంతుడు యమునలో దిగేశారంట. యమునలో జలక్రీడ చేసుకుంటూ చక్కగా భగవంతుడు ఆ గోపికలతో సంతోషంగా ఉండేటప్పుడు దేవతా స్త్రీలందరూ ఆకాశం నుంచి వాళ్ళ విమానం నుంచి పుష్పాంజలి చేశారంట ఆ గోపికల పైన, భగవంతుడి పైన సంతోషంతో. ఇలా రాసలీలంతా జరిగేటప్పుడు ఇవన్నీ రాసలీలంతా వర్ణించి చివరిగా బ్రహ్మనిష్ఠులు ఏమంటే, ఇన్ని చేశారు భగవంతుడు, దేన్ని కూడా ఒక శరీర సుఖం కామ ఇచ్ఛతో చెయ్యలేదు. అదే భగవంతుని యొక్క మహిమ. అలాగా భగవంతుడు ఉండేది ఆశ్చర్యం కాదు, భగవంతుని యొక్క మనోభావం ఎలా ఉందో అదే మనోభావంతోనే గోపికలు కూడా ఉండి ఇలా భగవంతునితో పాటు రాసలీల చేశారు అంటూ అద్భుతమైన రాసలీలను చేసి పూర్తి చేశారు. ఈ రాసలీలను వర్ణించి పూర్తి చేసిన వెంటనే పైన పరీక్షిత్ మహారాజా ప్రశ్నించారు, వైకుంఠవాసి అయిన ప్రభువులు ఈ ప్రపంచంలో అవతారం చేసి ధర్మ సంస్థాపన కోసం కదా వచ్చారు. అలా వచ్చిన ప్రభువులు పరదారాభిమర్శనం, ఇంకొకరి యొక్క భార్యను ఇలా తాకి రాసలీల చేశారు అని అంటున్నారే, నా మనసులో ఇది ఒక సంశయం ఉంది, ఈ సంశయాన్ని మీరు తీర్చిపెట్టాలి అంటూ పరీక్షిత్ మహారాజా ధైర్యంగా అడిగేశారు బ్రహ్మనిష్ఠుల దగ్గర. బ్రహ్మనిష్ఠులు కూడా పైన, నాయనా నువ్వు మనసులో పెట్టుకోకుండా అడిగినావు, చాలా సంతోషం, దీనికి బదులు చెప్తాను అంటూ పైన బదులు చెప్పేదానికి ప్రారంభించారు. మనం ఒకటి తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో మనుష్యుడికి ఉండే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భగవంతుడికి కాదు. ఎందుకంటే ఇంద్రియ అధీనంగా, మాయ అధీనంగా ఉండే మనకే ఇలాంటి విషయాలన్నా మనకు దోషంగా ఉంటుంది. ఇవన్నీ ఇంద్రియాతీతుడు, మాయాతీతుడైన భగవంతునికి ఇవన్నీ అప్లికేబుల్ కాదు. ఈ రూల్స్ అంతా మనకే. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మహాత్ములో లేకపోతే భగవంతుడు కొన్ని సమయంలో ఈ రూల్స్ అన్నీ అతిక్రమించేలాగా ఉంటుంది. అలా అతిక్రమించేటప్పుడు వాళ్ళకి దోషం అనేది ఉండదు. ఎలాగైతే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక అగ్ని ఉంది. అగ్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు దేనైనా భస్మం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ అగ్నికి పవిత్రమైన ఒక చోటులో వెళ్ళి భస్మం చేసేటప్పుడు పవిత్రత ఉంది, లేకపోతే అపవిత్రమైన చోటులో ఉండి దాన్ని ఇలా భస్మం చేసేటప్పుడు అగ్నికి అపవిత్రం వస్తుంది అని కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అగ్ని స్వరూపం అగ్నిగానే ఉంటుంది. అది బాటుకు తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఈ పవిత్రత అపవిత్రత ఇవన్నీ అగ్నికి ఎలాగైతే ఉండదో అలాగనే భగవంతుడికి ఇదంతా ఉండదు. దానికి పైన భగవంతుడు, మహాత్ములు ఇలాంటి విషయములు కొన్ని చేశారు అంటే అది ఈ పాపములు వాళ్ళ దగ్గర వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు మాయ అతీతులు, తర్వాత ఇంద్రియ అతీతులు. ఇంద్రియజన్యమైన సుఖ దుఃఖములు ఉండే వారికే ఇవన్నీ ఉంటుంది. అందుచేత భగవంతుడు చేసిందన్నీ మనం చెయ్యలేము. అది మొదలు తెలుసుకోవాలి. ఇలాగ రాసలీల భగవంతుడు చేశాడు, అది మనం కూడా చేయొచ్చా అంటే, హాలాహలం విషం వచ్చినప్పుడు పరమేశ్వరు ఆ విషాన్ని తాగారు. నువ్వు విషాన్ని తాగగలుగుతావో? అది మన వల్ల వీలవుతుందో? ఆ విషం అక్కడ ఉంటేనే అది మన ప్రాణాలకి హాని వస్తుంది, అక్కడ నుంచి బయలుదేరి పారిపోతాం. అలాగా భగవంతుడు చేసే కార్యమన్నీ మనం చెయ్యలేము. అందుచేత భగవంతుడు ఏ విషయాలైతే చెప్పాడో దాన్ని చక్కగా చేసుకుంటూ రావాలి. అంతేకాని భగవంతుడు చేసిన విషయాలన్నీ చెయ్యలేము. శాస్త్ర ప్రకారం భగవంతుడు కొన్ని విషయాల్లో మనకు భగవంతుడు చేరేలాగా ఉంటుంది. ఆ విషయములు మాత్రమే మనం తీసుకోవాలి. రామచంద్ర ప్రభువుల యొక్క చరిత్రను చూశారంటే అలా ప్రభువుల యొక్క చరిత్రమే ఆదర్శభూతంగా ఉంటుంది. అలాంటి మన వల్ల ఏమి చెయ్యగలుగుతామో అది చేయొచ్చు, కానీ కృష్ణుడు చేసినది అన్నీ మనం చెయ్యలేము. పరమేశ్వరుడు ఎలాగైతే ప్రపంచాన్ని కాపాడేదానికి విషం తాగాడో, విషం తాగి ప్రపంచాన్ని కాపాడాడు. మన వల్ల అది వీలవుతుందో? ఎలాగైతే మన వల్ల అది వీలవ్వదో, అందుచేత ఇది కాదు. దానికి పైన ఈ సుఖము దుఃఖము ఇవన్నీ అహంకారం మమకారం ఉండేవారికే. ఆ ప్రభువుకి అహంకారము లేదు, మమకారము లేదు. భగవంతుడికి అన్ని విషయాలు ఒకటే. ఎవరు ఏది అడుగుతారో దాన్ని వాళ్ళకి ప్రసాదిస్తూ వెళ్తూ ఉంటాడు భగవంతుడు. యశోదమ్మకు వాత్సల్యం కావాలి, భగవంతుని యొక్క వాత్సల్యంతో భగవంతుడు చూసేది కావాలి అని యశోదమ్మకి దాన్ని ప్రసాదించారు. అప్పుడు ఇంత భక్తినా అంటూ దాన్ని సంతోషపడ్డాము. ఆ గోపబిడ్డలతో ఆవు మేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ గోపబిడ్డలకు స్నేహభావాన్నిచ్చి భగవంతుడు సంతోషించారు. ఆ గోపబిడ్డల యొక్క కాళ్ళను ఒళ్ళో పెట్టుకొని దాన్ని మొక్కటం, తర్వాత భగవంతుని యొక్క కాళ్ళు వాళ్ళు మొక్కటం, ఆ గోపబిడ్డల యొక్క అన్నాన్ని భగవంతుడు తినటం, తర్వాత భగవంతుడి యొక్క అన్నాన్ని గోపికలు తినటం, ఇలాగంతా జరిగింది. ఇవన్నీ చూసి సంతోషపడ్డాం.
భగవంతుడికి ఎవరు ఏది అడుగుతున్నారో అలాగిస్తున్నాడు. భగవంతుడికి ఈ దావాగ్ని భక్షణం, అగ్నిని తాగేది, గోవర్ధనం తీసి చేతిలో పెట్టుకొని వీళ్ళని కాపాడింది, ఇవన్నీ ఎలాగైతే భగవంతుని వల్ల సాధ్యమో అలాగనే రాసలీల సాధ్యం. ఇవన్నీ ఒకటే భగవంతునికి. భగవంతుని యొక్క మనోభావంతో చూసినామంటే ఈ రాసలీల, గోవర్ధనోద్ధారణం, వాళ్ళని సంరక్షణం చేసింది, గోబిడ్డలతో సంచారం చేసింది, ఇవన్నీ ఒకటే. అందుచేత ఈ సుఖదుఖంతో ఉంటూ అహంకారం మమకారంలో ఉండే వాళ్ళకే ఈ పాపములన్నీ. పరదారాభిమర్శనం అంటూ అడిగినావు కదా, అవన్నీ. దానికి పైన ఇంకొకటి చెప్తాను. ఆ ప్రభువులే అందరికీ అంతర్యామి, గోపికలకు అంతర్యామి అతనే. ఆ గోపికల యొక్క భర్తకు ప్రభువులే అంతర్యామి. నువ్వు తాకితే తప్పు అంటున్నావే, అలా భగవంతుడు కానీ తాకపోతే బయటికి వెళ్ళినాడంటే దానికి శవం అంటారు. దానికి పైన ఇంక ఏ పేరు ఉండదు. ఆ నా భర్త నా భర్త అని చెప్పే భార్య కూడా ఇంకొకరు లేకుండా శరీరంతో ఉండదు. అందుచేత భగవంతుడు తాకకుండా ఉంటేనే తప్పు, భగవంతుడు తాకినందువల్ల తప్పు లేదు. అందుచేత ఇలాంటి విషయములన్నీ మనకు ఉండే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భగవంతుడు కాదు. భగవంతుడు మాయాతీతుడు. ఇలాగ ఇంద్రియజన్యంగా ఉండే సుఖంతో ఉండే మనకే ఇవన్నీ సరిగ్గా ఉండాలి అంటూ ఇలాగ పరీక్షితికి ఉపదేశించి, ఎవరైతే ఈ రాసలీలను శ్రద్ధగా దీని యొక్క మహిమను తక్కువ కాకుండా ఎవరైతే శ్రద్ధగా ప్రవచనం చేస్తారో, పారాయణం చేస్తారో, వాళ్ళకి మనసులో ఉండే కామక్రోధ లోభమోగ మదమాత్సర్యములన్నీ తీరుతాయి అంటూ చక్కగా ఫలశ్రుతి బ్రహ్మనిష్ఠులు అన్నారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఇలాగ బ్రహ్మజ్ఞానుల యొక్క చరిత్రం కానీ విన్నామంటే మనకు కుటుంబానికి కావాల్సిన అన్ని సుఖములు దక్కుతాయి అని ఫలశ్రుతి. ఈ రాసలీల విన్నామంటే మన మనసులో ఉండే కామ వికారములను తొలగుతాయి అంటూ దీని యొక్క ఫలశ్రుతి ఆశ్చర్యంగా ఉంది. ఇలా చెప్పి బ్రహ్మనిష్ఠులు దీన్ని పూర్తి చేశారు. అత్యద్భుతమైన రాసలీల. ఈ రాసలీలను మన యూట్యూబ్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రతి పౌర్ణమి ఇది ఒక్కటి యూట్యూబ్లో మీరు పెట్టుకొని దీన్ని పారాయణం చేసుకుంటూ వచ్చినారంటే మన మనస్సులో ఉండే కామక్రోధములు కూడా కృష్ణుని యొక్క అనుగ్రహంతో తీరిపోతుంది అనేది అందరికీ చెప్పి ఈ రాసలీలను పూర్తి చేస్తున్నాను. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ త్రయస్త్రింశోऽధ్యాయః. శ్రీశుకువాచ ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచः సుపేశలాః జహుః విరహజం తాపం తదంకోపచితాశిషః. తత్రారభత గోవిందః రాసక్రీడాం అనువ్రతైః స్త్రీరత్నైః అన్వితః ప్రీతైః అన్యోన్యా బద్ధబాహుభిః. రాసోత్సవః సంప్రవృత్తః గోపీమండలమండితః యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః యం మన్యేరన్ నభస్తావత్ విమానశతసంకులం దివౌకసాం సదారాణాం ఔత్సుక్య అపహృతాత్మనాం. తతో దుందుభయో నేదుః నిపేతుః పుష్పవృష్టయః జగుః గంధర్వపతయః సస్త్రీకాః తద్యశోమలం వలయానాం నూపురాణాం కింకిణీనాం చ యోషితాం సప్రియానామభూత్ శబ్దః తుములో రాసమండలే తత్రాతి శుశుభేతాభిః భగవాన్ దేవకీసుతః మధ్యే మణీనాం హైమానాం మహామారకతో యథా పదన్యాసైః భుజవిధుతిభిః సస్మితైః భ్రూవిలాసైః భజ్యన్మధ్యైః చలకుచపటైః కుండలైః గండలోలైః స్విద్యన్ముఖ్యః కబరరశనాగ్రంథయః
कृष्णवध्वः गायन्त्यस्तं तडित इव तामेघचक्रे विरेजुः उच्चैः जगुः नृत्यमानाः रक्तकण्ठ्यो रतिप्रियाः कृष्णाभिमर्शमुदिताः यद्गीतेन इदमावृतं काचित् समं मुकुन्देन स्वरजातीरमिश्रिताः उन्निन्ये पूजिता तेन प्रीयता साधु साध्विति तदेव ध्रुवम् उन्निन्ये तस्यै मानं च बह्वदात् काचित् रासपरिश्रान्ता पार्श्वस्थस्य गदाभृतः जग्राह बाहुना स्कन्धं श्लथद्वलयमल्लिका तत्रैकां सगतं बाहुं कृष्णस्योत्पलसौरभं चन्दनालिप्तम् आघ्राय हृष्टरोमा चुचुम्बः कस्याश्चित् नाट्यविक्षिप्त कुण्डलं त्विषमण्डितं गण्डं गण्डे सन्दधत्या अदात् ताम्बूलचर्वितं नृत्यन्ती गायती काचित् कूजन्नूपुरमेखला पार्श्वस्थ अच्युतहस्ताब्जं श्रान्ताधात् स्तनयोः शिवं गोप्यः लब्ध्वा अच्युतं कान्तं श्रिययेकान्तवल्लभं गृहीतकण्ठ्यः तद्दोर्भ्यां गायन्त्यस्तं विजह्रिरे कर्णोत्पलालकविटङ्ककपोलघर्म वक्त्रश्रियो वलयनूपुर घोषवाद्यैः गोप्यः समं भगवता न नृतुस्वकेशस्त्रस्त्रस्त्रजाः भ्रमरगायक रासगोष्ठ्याम् एवं परिष्वङ्ग कराभिमर्श स्निग्धे क्षणोद्दाम विलासहासैः रेमे रमेशो व्रजसुन्दरीभिः यथार्भकः स्वप्रतिबिम्बविभ्रमः तदङ्गसङ्गप्रमुदा कुलेन्द्रियाः केशान्दुकूलं कुचपट्टिकां वा नाञ्जः पृथिव्योढुमलं व्रजस्त्रियः विस्रस्तमालाभरणाः कुरुद्वः कृष्णविक्रीडितं वीक्ष्य मुमुहुः खेचरस्त्रियः कामार्दिताः शशाङ्कश्च सगणो विस्मितो अभवत् कृत्वा तावन्तम् आत्मानं यावतीः गोपयोषितः रेमे स भगवान्स्ताभिः आत्मा रामोऽपि लीलया तासाम् अतिविहारेण श्रान्तानां वदनानि सः प्रामृजत् करुणः प्रेम्णा शन्तमेनाङ्गपाणिना गोप्यस्फुरत् पुरटकुण्डलकुन्तलत्विड् गण्डश्रिया सुधितहासनिरीक्षणेन मानं दधत्य ऋषभस्य जगुः कृतानि पुण्यानि तत्कररुह स्पर्शप्रमोदाः ताभिः युतः
श्रममपोहितुमङ्गसङ्ग घृष्टस्रजः सकुचकुङ्कुमरञ्जितायाः गन्धर्वपालिभिः अनुद्रुत आविशद्वाः श्रान्तो गजीभिः इभराडिव भिन्नसेतुः सोऽम्भस्यलं युवतिभिः परिषिच्यमानः प्रेम्णेक्षितः प्रहसतिभिः इतस्ततोऽङ्ग वैमानिकैः कुसुमवर्षिभिरीड्यमानो रेमे स्वयं स्वरतिरत्र गजेन्द्रलीला ततश्च कृष्णोपवने जलस्थल प्रसूनगन्धानिल जुष्टदिक्तटे चचार भृङ्ग प्रमदागणावृतः यथा मदच्युत द्विरदः करेणुभिः एवं शशाङ्काशु विराजिता निशाः ससत्यकामो अनुरता बलागणः शिषेव आत्मनि अवरुद्धसौरतः सर्वाः शरत्काव्य कथारसाश्रयाः राजोवाच संस्थापनाय धर्मस्य प्रशमायेतरस्य च अवतीर्णो हि भगवान् अंशेन जगदीश्वरः स कथं धर्मसेतूनां वर्ता कर्ताभिरक्षिता प्रतीपम् आचरद्ब्रह्मन् परदाराभिमर्शनम् आप्तकामो यदुपतिः कृतवान् वै जुगुप्सितं किम् अभिप्राययेतं नः संशयं छिन्धि सुव्रता। श्रीशुक उवाच धर्मव्यतिक्रमो दृष्टः ईश्वराणां च साहसं तेजीयसां न दोषाय वह्नेः सर्वभुजो यथा नैतत् समाचरेत् जातु मनसापि ह्यनीश्वरः विनश्यति आचरन्मौढ्यात् यथा रुद्रो अब्धिजं विषम् ईश्वराणां वचः सत्यं तथैव आचरितं क्वचित् तेषां यत् स्ववचो युक्तं बुद्धिमान् तत्समाचरेत् कुशलाचरितेनैषाम् इह स्वार्थो न विद्यते विपर्ययेण वानर्थो निरहङ्कारिणां प्रभो किमुताखिलसत्त्वानां तिर्यङ्मर्त्यदिवौकसाम् ईशितुश्चेशितव्यानां कुशलाकुशलान्वयः यत्पादपङ्कजपराग निषेवतृप्ताः योगप्रभावविधुत अखिलकर्मबन्धाः स्वैरं चरन्ति मुनयोऽपि न ह्यमानाः तस्येच्छया आत्तवपुषः कुत एव बन्धः गोपीनां तत्पतीनां च सर्वेषामेव देहिनां योऽन्तश्चरति सोऽध्यक्षः क्रीडनेनेकदेहभाक् अनुग्रहाय भूतानां मानुषं देहम् आस्थितः भजते तादृशीः क्रीडाः याः श्रुत्वा तत्परो भवेत् नासूयन् खलु कृष्णाय
मोहितास्तस्य मायया मन्यमानाः स्वपार्श्वस्थान् स्वान् स्वान् दारान् व्रजौकसः ब्रह्मरात्रमुपावृत्ते वासुदेवानुमोदिताः अनिच्छन्त्यो ययुर्गोप्यः स्वगृहान् भगवत्प्रियाः विक्रीडितं व्रजवधूभिरिदं च विष्णो श्रद्धान्वितो नु शृणुयात् अथ वर्णयेद्यः भक्तिं परां भगवती प्रतिलभ्य कामं हृद्रोगम् आशु अपहिनोति अचिरेण धीरः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वादे रासक्रीडावर्णनं नाम त्रयस्त्रिंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।